హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో ప్రోమో 1 అయితే వచ్చింది, మామూలుగా లేదు. రచ్చ రచ్చ, వన్ మ్యాన్ ఆఫ్ ది షో అంటే గినక మనము ఈరోజు ఎస్ మీద అయితే చూడొచ్చు. బాబా బాబా బా ఏమన్నా పాయింట్లు పట్టిందా, ఏమన్నా మాట్లాడుతుందా అంటే ఒక స్పిరిట్ కోసము ఒక ఫైటింగ్ ఎలా చెయ్యాలి, అక్కడ ఉన్నటువంటి అందరితోటి ఆ రకమైన ఫైటింగ్ ఇస్తుందని నేనైతే కనుక అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా మంచిగా కరెక్ట్ పాయింట్ మాట్లాడుతూ మళ్ళా మనోడు నోరు జారుతూ ఉన్నాడు. మనోడు నిఖిల్ ఫస్ట్లో నోరు జారి అందరికి దూరమైనాడు, మళ్ళీ ఇప్పుడు కూడా గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఒక కరెక్ట్ విషయం మాట్లాడేటప్పుడు మాత్రమే కరెక్ట్గా అరిచి ఎదుటివారిని నోరు మోపించాలి. మన దగ్గర తప్పులు ఉన్నప్పుడు, మనం ఏదో స్మార్ట్గా ఆడుతున్నప్పుడు అలాంటి పనులు అయితే చేయకూడదు. మన వన్ ఆఫ్ ది బెస్ట్ కన్నింగ్ మన ప్రేరణ రోజు రోజుకు కన్నింగ్లో ఎక్కువైపోతూ ఉంది. అగ్రెసివ్నెస్ ఎక్కువ తీసుకుంటూ వస్తుంది. ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. తన లోపల ఉన్న రియల్ యాటిట్యూడ్ మాస్క్ తీసి రియల్ యాటిట్యూడ్ని అయితే ఇప్పుడిప్పుడే చూపిస్తూ ఉంది. దానివల్ల హౌస్మేట్లో అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా పర్సనల్గా అయితే ప్రేరణ తీసుకుంటుంది అన్నటువంటిది ఈ ప్రోమోలో నీట్గా కనపడింది. యాజ్ యూజువల్ మణికంఠకు ఎవరన్నా ఒక చిన్న మిస్టేక్ కనపడాలి, దాని మీద మాట్లాడాలి, అరవాలి, ఏమైనా చెయ్యాలి, మళ్ళీ గమ్మునవై కూర్చోవాలి, వేరే వాళ్ళతో వచ్చి ఓదార్చాలి. ఇది అక్కడ జరిగేటటువంటి సిచ్యువేషన్. అండ్ మన విష్ణుప్రియకి ఏదో అవమానం అయితే జరిగింది. ఆ అవమానాన్ని ఏడ్చుకుంటూ అయితే చూపటం అయితే జరిగింది. సో గాయ్స్, సో ఈరోజు ప్రోమోలో ఎవరెవరు ఏం మాట్లాడుకున్నారు అన్నది యాజ్ టీజ్గా నేను చెప్తాను అన్నట్టు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి యాస్మి ఆ గేమ్లో ఏం జరిగింది అంటే, ఆ గేమ్లో ఆడేటప్పుడు నిఖిల్ దగ్గర స్టిక్ ఇరిగిపోయింది. ఆ ఇరిగిపోవడానికి కారణము నిఖిల్ అన్నది కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసింది. యాక్చువల్లీ నిన్న మనకు చూసే వాళ్ళకు కన్ఫ్యూజ్ అయింది. ఏమని నిఖిల్ది ఇరిగిపోయింది కాబట్టి అక్కడ నిఖిల్ ఆడలేకపోయినాడని అనుకుంది. కానీ ఇక్కడ ఇద్దరికి సేమ్ స్టిక్స్ అయితే ఇచ్చినారు. అభయ్కి అదే స్టిక్ ఇచ్చినారు, తను కూడా అదే స్టిక్ ఇచ్చినాడు. అభయ్ బాడీ కొట్టడం వల్ల సేఫ్లో ఉంది. నిఖిల్ వచ్చేసి అది భూమికి తగిలింది. ఆ నేలకి తగిలేసరికి ఆ ప్రెజర్కి అది విరిగిపోయింది. సో అదే మాట్లాడుతోంది యస్మి. స్టిక్ విరిగిపోతే ఆపాలి అని కూడా అందులో లేదు. అంటే ఆ రూల్ బుక్ అంటే అక్కడ బిగ్ బాస్ చెప్పిన దాంట్లో స్టిక్ విరిగిపోతే ఆపాల అని లేదు కదా అన్నటువంటిది మాట్లాడుతుంది. నిఖిల్ అరుస్తున్నాడు, లేదు లేదు అట్లా ఉండదు అన్నటువంటిది గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఆపు ఆపు అని మొత్తుకుంటా ఉన్నాడు. ఎందుకు మొత్తుకుంటున్నాడు ఏమో, ఆడున్న దేశముదురులేని అర్థం కావట్లే. ఆ అరుపులకు ఎవడైనా కూడా గమ్మున ఉండాలి. కానీ యస్మి అలా కాదు, అలా లేదు. సో యస్మి చెప్తుంది అంటే ఏం చెప్తుంది, లేదు సంచాలక్ ఆపాడు, నువ్వు కూడా చెప్పావు ఆపమని, నీ స్టిక్ విరిగిపోయిందని నువ్వు సంచాలకు మీరు కోరుకున్నట్లే ఆపారు. అంటే నిజంగా ఇక్కడ ఏంటంటే కనుక స్టిక్ విరగొట్టింది నిఖిల్ ఆపమని అంటే సంచాలకు ఆపమంటున్నాడు, నిఖిల్ కూడా ఆపాలని అంటున్నాడు. కానీ అబ్బాయి ఆగట్లేదు. అభయ్ దగ్గర ఆడ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అభయ్ ఆడుకుంటూనే పోతా ఉన్నాడు. మళ్ళా నిఖిల్ బయటకు వెళ్ళినా పర్లేదు, లోపలికి వచ్చి ఆడాలి. సో బయటకి వెళ్ళినా పర్లేదు కానీ లోపలికి వచ్చి ఇది కరెక్ట్. కానీ అక్కడ వీళ్ళు తోచలాటలలో ఆయన బయటకు పోయి ఆడుతూ ఉన్నాడు. దానికి కూడా సంచాలకు లోపలికి వెళ్ళు అని మాత్రమే అరుస్తూ ఉంది. అయితే ఎస్పీ అన్న మాటలు ఏంటంటే, అయితే నువ్వు ఎందుకు సైలెంట్గా నిలబడ్డావు, ఇది సూపర్. ఆయన బయటకు వచ్చి తిరుగుతూ ఉన్నాడు అబ్బాయి, అప్పుడు నువ్వు ఎందుకు సైలెంట్గా నిలబడ్డావు? కరెక్ట్ పాయింట్ మాట్లాడింది. మనోడు అంటే డిఫైన్ చేసుకోకుండా ఏం ఆడుకోకుండా సైలెంట్గా నిలబడినాడు. ఏ గేమ్లో కూడా ఎక్కడ కూడా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ రానంత వరకు వాళ్ళ గేమ్ను వాళ్ళు ఆడుకుంటూనే ఉండొచ్చు. అంతే, బిగ్ బాస్ ఏదైనా ఇచ్చినాడు అంటే కనుక దాని ప్రకారం ఉంటుంది. కానీ ఇక్కడ బిగ్ బాస్ చాలా తెలివిగా ఉంటాడు అన్నట్టు. సో 2 టైప్స్ ఆఫ్ ఉంటుంది. అంటే ఎవడో తెలివిగా ఆడుతున్నాడు అన్నది దాన్ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాడు, ఎవరు రాంగ్గా ఆడుతున్నాడు అని దాన్ని ఫైండ్ అవుట్ చేస్తుంటాడు. అంటే ఆ గేమ్లోనే వీళ్ళు ఇలా ఆడితే ఇది రాంగ్ అవుతుంది, ఇలా ఆడితే కరెక్ట్ అవుతుంది అని ఆలోచించే ఇచ్చిటాడు అన్నట్టు. దాని మీద ఏదైనా ఒక పాయింట్ వచ్చినప్పుడు మాట్లాడాలి అన్నదే వాళ్ళ మెయిన్ ఉద్దేశము అనుకున్నట్టు ఇచ్చాడు అన్నట్టు.
ఆ, మళ్ళా నిఖిల్ ఆగు ఆగు అరవకు అని గట్టిగా అరుస్తా ఉన్నాడు యస్మిని. నేను అరుస్తా అని అంటనే ఉంది మళ్ళా మన యస్మి. అండ్ నిఖిల్ పక్కకు వెళ్ళి అడుచుకో అని చెప్తా ఉన్నాడు. ఎందుకు పక్కకు వెళ్ళి అడుస్తుంది? అరవదు. ఎందుకంటే కనుక పాయింట్ అన్నది, సబ్జెక్ట్ అన్నది నువ్వు కాబట్టి నీతోనే మాట్లాడాలి. ఎందుకు? నువ్వు వాదిస్తున్నావు కాబట్టి నీతోనే మాట్లాడాలి అన్నట్టు ఉంది. అండ్ యస్మి చాలా మంచి పాయింట్లు ఇక్కడ తీసుకొచ్చింది. అంటే అక్కడ సో యస్మి మాట్లాడుతుంది, ఇద్దరికి ఈక్వల్ మిస్టేక్ చేసినప్పుడు ఆయన దగ్గర బెలూన్స్ ఉన్నాయి కదా, దానిని ఎందుకు కన్సిడర్ చేయలేదు? అది కరెక్ట్. అండ్ మనిషి మీద ఉన్న బెలూన్ తీసుకోవాలి, క్రింద ఉన్న బెలూన్ తీసుకోవద్దు. సో అది కరెక్ట్. యాక్చువల్లీ ఫస్ట్ బుక్ లో ఉన్నదండి ఏంటంటే కనుక ఆ మనిషికి ఎన్ని బెలూన్, అంటే ఫిజికల్ బాడీకి ఎవరి దగ్గర బెలూన్స్ ఉన్నాయో వాళ్ళే విన్నరు అన్నటువంటిది క్లియర్ కట్ గా ఉంది. కానీ ఇక్కడ సోనియా వచ్చేసి అలా చెయ్యలేదు, వాళ్ళకే ఫేవర్ గా ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అంటే కనుక అభయ్ ఒక చిన్న మిస్టేక్ చేసినాడు. బయటికి పోయినప్పుడు లోపలికి వెళ్ళు అన్నప్పుడు నేను వెళ్ళను, ఇక్కడే ఉంటా, నా ఇష్టం అని అన్నాడు. దానికి సో నిఖిల్ సోనియా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నాడు. మనోడు బయట ఒక కాలు లోపల ఒక కాలు పెట్టి ఆడుతున్నాడు అన్నటువంటి చెప్తా ఉన్నప్పుడు సోనియా కూడా ఎస్ కరెక్ట్ అలానే పెట్టి ఆడుతా ఉన్నాడు అన్నటువంటిది మళ్ళీ నడుస్తూ ఉంది. సో అక్కడ అభయ్ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేసినాడు. నన్ను నేను కాపాడుకోవాలి కాబట్టి నేను కొంచెం వెనక్కి జరిగినాను, అది నా స్ట్రాటజీ. సో ఆయన స్ట్రాటజికల్ గానే ఆడినాడు, కానీ గ్రౌండ్ అవతలికి పోయి ఆడినాడు. అది మిస్టేక్ అయ్యనొచ్చు, కానీ ఫైనల్ వరకు కూడా ఒక బెలూన్ అక్కడనే పెట్టుకున్నాడు చూడండి, అది మాత్రము సూపర్ అంటే సూపర్. దెన్ ఇది ఇలా నడుస్తుంటే ఇంకొక సైడు విష్ణుప్రియ అంటే ఫుడ్ విషయంలో ప్రేరణ గురించి చెప్తుంది. ప్రేరణ ఫుడ్ అలా పెట్టడం నాకు నచ్చలేదు అన్నటువంటిది ఒక ఎమోషనల్ గా ఏడ్చుకుంటూ మాట్లాడుతూ ఉంది. అది నాకు తను అంటే వడ్డించే విధానంలో నేను చాలా హట్ అయిపోయినాను అన్న విషయాన్ని అయితే చెప్తుంది. ఇది పెద్ద దూమరమే లేచినట్టు అయితే ఉంది అన్నట్టు. సో ఎందుకు అంటే కనుక కొంచెం కన్నింగానే ఉంటుంది అన్నట్టు ప్రేరణ కొంచెం కన్నింగానే చేస్తా ఉంది. ఇష్టం అయితే కనుక ఒకలాగా ఉంటుంది, ఇష్టం లేకుంటే కనుక ఆ హావ భావాలను వేరే రకంగా వ్యక్తపరచడంలో చాలా దిట్ట అని. సో మణికంఠ అంటే ఇక్కడ విష్ణుప్రియ వీళ్ళంతా డిస్కస్ చేసినప్పుడు మణికంఠ అక్కడనే ఉన్నాడు, ఎక్కడ కిచెన్ లోనే ఉన్నాడు. ఇక్కడ విష్ణుప్రియకి చెప్తా ఉన్నాడు అన్నట్టు మణికంఠ. ఏం చెప్తున్నాడు అంటే ఆ విల్లింగ్నెస్ ఉన్నట్టు చూడాలి, అది మిస్ అయింది అక్కడ అన్నట్టు చెప్పే ప్రయత్నం అయితే చేసినాడు, కానీ అది మాత్రం విష్ణుప్రియ వినలేదు. కాదు ఎవరికైనా ఆకలే కదా, అని ఏడవడం మొదలు పెట్టేసింది. సో కరెక్ట్, ఎవరికైనా ఆకలి ఉన్నప్పుడు దాన్ని మర్యాదగానే వడ్డించుకోవాలి. అంటే కిచెన్ ఉన్నదాన్ని అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నట్లు మాత్రమే చూసుకోవాలి, కానీ వేరే రకంగా అయితే చూడకూడదు. అండ్ మణికంఠ ప్రేరణతో ఇలా అంటున్నాడు అన్నట్టు. ఏమంటున్నాడు డోంట్ షో మీ దట్ యాటిట్యూడ్ అని ప్రేరణతో అంటున్నాడు. ప్రేరణ ఏమైనా చేసుకో, వెళ్ళు ఇక్కడ నుంచి, ఏమైనా చేసుకో అన్నట్టు ఒక డిఫరెంట్ యాటిట్యూడ్తో అయితే కనుక క్లియర్ కట్గా అనేసింది. దానికి మనోడైతే కనుక చాలా అంటే చాలా హట్ అయిపోయి బాధపడుతున్నాడు మణికంఠ. ఎంత బాధపడినా ఎవడు ఏం చేయలేడు. సో గైస్ ఇక్కడ అంటే మనం మొత్తము క్లియర్ కట్గా ఈ ప్రోమోలో చూసుకున్నట్లయితే కనుక మనకు చూపించిన దాని ప్రకారము ప్రేరణ అన్నది బిగ్ మిస్టేక్ అయితే చేసినట్టు ఉంది, కొంచెం కన్నింగ్గా కనపడతా ఉంది మనకి. సో దీన్ని మనము ఏ విధంగానైనా తీసుకోవచ్చు, ఈరోజు ఎపిసోడ్ చూస్తే కానీ మనకు తెలియదు. ఓకే గైస్, బాయ్.